టోపీల వ్యాపారి మరియు కోతి కథ. ఒకరోజు ఒక టోపీ అమ్మేవాడు తన టోపీలను అమ్మడానికి ఒక పొడవైన రోడ్డుపై నడుస్తూ వెళ్తున్నాడు. అతని దగ్గర చాలా రంగురంగుల టోపీలున్నాయి. ఎరుపు, పచ్చ, నీలం, చాలా అందమైన టోపీలున్నాయి. అతను నడుస్తూ గట్టిగా పిలుస్తున్నాడు, టోపీలు, టోపీలు, మంచి టోపీలు. ఆ రోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది. వేడిమి అతన్ని అలసటకు గురిచేసింది. కొంతసేపటికి అతను చాలా అలసిపోయాడు. అయ్యో, చాలా అలసిపోయాను, కొంచెం విశ్రాంతి తీసుకుందాం అని అతను అనుకున్నాడు. అప్పుడతనికి రోడ్డుకి పక్కన ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు నీడ చాలా చల్లగా ఉంది. అతనక్కడ కూర్చున్నాడు. తన టోపీ బుట్టను పక్కన పెట్టాడు. కొద్దిసేపట్లో అతను లోతైన నిద్రలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఒక చిలిపి కోతి చెట్టు మీద నుంచి కిందికి చూసింది. బుట్టలో ఉన్న రంగురంగుల టోపీలు చూసి కోతికి చాలా ఆసక్తి కలిగింది. అది మెల్లగా కిందికి వచ్చి ఒక టోపీ తీసుకుంది. ఆనందంగా నవ్వింది. ఆ టోపీని తన తలపై పెట్టుకుని తర్వాత కోతి మళ్లీ చెట్టెక్కి కొమ్మపై కూర్చుంది. కొంతసేపటికి టోపీలు అమ్మే వ్యక్తి నిద్రలేచాడు. బుట్టలో చూసిన అతనికి ఒక టోపీ కనిపించకపోవడంతో ఆశ్చర్యమేసింది. అతను చుట్టూ చూసి చివరికి పైకి చూశాడు. అక్కడ తన టోపీ వేసుకున్న కోతి నవ్వుతూ కూర్చుని ఉంది. అది నా టోపీ, వెంటనే ఇవ్వు అని అతను కోపంగా అరిచాడు. కాని కోతి నవ్వుతూ అతన్ని పట్టించుకోకుండా టోపీని బిగిగా పట్టుకుంది. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. అతను పండు తింటున్నట్లు నటించాడు. పండు కోసం కోతి కిందికి దూకి టోపీ వదిలేసింది. వెంటనే అతను టోపీ తీసుకుని సంతోషంగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. నీతి: బుద్ధిగా ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది.